రోషం కలిగి సేవకుడిగా చెప్పగలిగిన మాట, మనకు బహుమానం దేవుడే ఉండును గాక, మన బహుమానం దేవుడే ఇచ్చినగాక, దేవుడే మన గణపరచునగాక. కానీ నువ్వు బహుమానం కొరకు ప్రయాసపడకూడదు. బహుమానం కావాలని, ప్రతిఫలం కావాలని సేవ చేయకూడదు. ఆ ప్రతిఫలంలో గొప్ప రహస్యం ఏంటో తెలుసా? నిన్ను చూచిన వాడు తప్పక నీకు ప్రతిఫలము దయచేస్తాడు. అమ్మా ఋతు, మీ అత్తకు చేసిందంతా దేవుడు చూశాడు, నేను కూడా విన్నాను. దేవుడు నీకు ప్రతిఫలము దయచేయనుగాక. దేవుడే వాళ్ళమ్మా నీకు ప్రతిఫలం. దేవుడిస్తే అది ఆ బహుమానం దీవెనకరంగా ఉంటుంది. ఆ మాట చాలా నన్ను కదిలించింది. దేవుడిచ్చే బహుమానం కొరకు ఆరాటపడుతున్నామా? మనుషుల పొగడత కొరకు మనం ఆరాటపడుతున్నామా? యథార్థవంతుడు ఎప్పుడు పవిత్రమైన దేవుని చూస్తూ నడుస్తాడు. ప్రతిఫలం కోరుకునేది ఎప్పుడు మనుషుల మధ్యలో పొగడతల కొరకు, వాళ్ళని వీళ్ళని పొగిడించుకునే ఏర్పాట్లో సాగుతూ ఉంటాడు. కానీ మన ఆత్మీయ జీవితంలో దావీదును గమనించినప్పుడల్లా యథార్థవంతుని గుడారపు చరిత్రలో 7 కుటుంబాలు ఉంటాయి. ఆ 7 కుటుంబాలు మొదటి కుటుంబం దావీదు కుటుంబం. మరి ఈ యథార్థవంతుని గుడారంలో అంతరంగిక జీవితంలో బహుమానం 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 బహుమానం. జాగ్రత్త, ఈ సంవత్సరమైనా దేవుడే నీకు బహుమానం అవునట్టు, దేవుడే నిన్ను గణపరచినట్లు, దేవుడే నీ కుటుంబాన్ని దీవించినట్లుగా నువ్వు చేసే యుద్ధమైనా, స్వార్థ ప్రకటనైనా, ప్రార్థనైనా, సిలువను మొయ్యటమైనా, సాక్ష్యం చెప్పడమైనా, పరిచర్య చేయటమైనా బహుమానాన్ని కోరుకోకుండా దేవుని కొరకు బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఆ బహుమానాన్ని కోరుకుంటూ ఉంటే ఆకాశమందున దేవుడు చూస్తున్నాడు. ఆహా, సింహాన్ని చంపినప్పుడు ఎవరితనికి బహుమానం ఇచ్చారు? ఎలుగుబంటిని చంపినప్పుడు ఇతను బహుమానం ఎవరిచ్చారు? భక్తి ముదిరినాక, వయసు పెరిగినాక, అనుభవం వచ్చిన తర్వాత ఇప్పుడు బహుమానాల వెంట పరిగెత్తుతున్నాడా? ఆ కోవకు చెందినవాడేగా. ఎవరు? బిలాము. బహుమానం కొరకు పరిగెత్తిన కోరాహు ఉన్నాడుగా, బహుమానాల కొరకు పరిగెత్తిన బిలాము ఉన్నాడుగా. వీళ్ళంతా ఎవరంటే బహుమానాల నిమిత్తం పరిగెత్తినవాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. అంటే ఇప్పుడు ఇతను మనసు దేని మీద ఉంది? పైకి ఎలా ఉన్నాడు? రోషం కలిగిన దేవుడు అండి మన దేవుడు. ఆవిడెవడు అంత మాట మాట్లాడటానికి? సున్నతి లేని వాడు మన దేవుడిని అంటాడా? అంటున్నాడు. ఆ బహుమానం కొరకు ఆశపడకుండా నువ్వు పరిగెత్తి ఎంత బాగుంటుంది. మనం ఇప్పుడు పెద్దగా లోకానుసరమైన పాపాలు చెయ్యం. వ్యభిచారం, త్రాగుడు, జోదం అన్ని వదులుకున్న రంగంలోకి దిగాం. ప్రభు చేత రక్షించబడ్డాం. కానీ అంతరంగికుల బలహీనమైన పొరపాట్లు ఉన్నాయిగా, శరీర బుద్ధులు చావలేదుగా. అప్పుడేమో లోకానుసారమైన నడత. కానీ ఇప్పుడు ఆ పాపాలు మానుకున్నాం కనుక ఇప్పుడు మనం కోరేది ఏమిటో తెలుసా? నేను ఇంత చేస్తే నాకు ఎంత బహుమానం, ఇంత చేస్తే నాకు జీవనం ఎంత, నాకు జీతం ఎంత. దేవుని కొరకు ప్రయాసపడేవాళ్ళు ఎప్పుడు ఇంత నాకు కావాలని కోరుకోవటం